హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఓకే, ఇప్పుడు ఈ మినీ వ్లాగ్లో ఏం షేర్ చేసుకున్నామంటే ఒక శారీ పంపించినారు మాకు. సో దానికోసం ఒక మంచి సింపుల్ మగ్గం బ్లౌజ్ కావాలని చెప్పేసి అని అడిగినారు. అండ్ దాంతోపాటు ఈ శారీకి ఫస్ట్ శారీ చూపిస్తా చూడండి. పింక్ కలర్లో వచ్చింది శారీ. ఇది మనకి బార్డర్ అనేది రాలేదు, అంటే జస్ట్ రన్నింగ్ శారీలా వచ్చింది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో. ఈ శారీకి ఒక లేస్ ఫస్ట్ అటాచ్ చేయమని చెప్పారు అన్నట్టు. దీన్ని కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేస్తానండి. సో నాకు ఇట్లా సింపుల్గా లేస్ అటాచ్ చేయండి అని చెప్పేసి అని ఉన్నారు. సో అందుకోసమే ఈ లేస్ అయితే పెట్టినాము. ఈ శారీకి ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్ బ్లూ వచ్చింది కదా, సో ఈ బ్లూ కలరే లేస్ లాగా పెట్టేసేయమని చెప్పేసి అని అన్నారు. బట్ ఏంటంటే ఆ బ్లూ లేస్ పెట్టి చూస్తాము, బట్ అదంతా సెట్ అవ్వలేదు. అందుకే ఇట్లా సింపుల్ గా స్కాలప్ లేస్ అయితే పెట్టిస్తున్నాము. ఏదైనా సింపుల్ శారీస్ ని మనం మంచిగా స్టైల్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి వాటితో అయితే మంచిగా స్టైల్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది ఈ శారీ అయితే. చూడండి ఒకసారి, శారీ మనకి మొత్తం వర్టికల్ లైన్స్ తో చిన్న చిన్న డీటెయిలింగ్ తో ఉంటుంది శారీ అంతా కూడా. ఇప్పుడు ఈ శారీకి మనము ఈ దీంట్లోనే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అన్నట్టు, ప్లెయిన్ బ్లూ కలర్ లో వచ్చింది. దాని మీద నాకు సింపుల్ బ్లౌజ్ కావాలండి, హెవీ వద్దు, జస్ట్ మీకు ఏది నచ్చితే అది చేసేయండి అని చెప్పేసి మనకే వదిలిపెట్టినారు. సో మాకేమనిపించింది అంటే వాళ్ళు సింపుల్ గానే అడిగినారు, ఇట్స్ ఓకే. దానికి హెవీ చేసినా కూడా మనం దాన్ని హెవీగా స్టైల్ చేస్తేనే బాగుంటుంది. వాళ్ళు సింపుల్ గా స్టైల్ చేస్తాం అనుకున్నారు కాబట్టి బ్లౌజ్ కూడా సింపుల్ గానే తీసుకొచ్చినాం అన్నట్టు. జర్దోసి వర్క్ లో చూపిస్తా చూడండి. ఇదండి బ్లౌజ్ అయితే. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుంది అని చెప్పేసి. ఎందుకనంటే జనరల్ గా మేము ఏం చేస్తామంటే ఇట్లాంటి శారీస్ ఏమైనా ఉంటే కనుక డైరెక్ట్ రా సిల్క్ ఫ్యాబ్రిక్, మన దగ్గర ఉన్న రా సిల్క్ ఫ్యాబ్రిక్ ని డై చేయించి దాని మీద మగ్గం వర్క్ చేయిస్తాము. బట్ ఏంటంటే ఈ ఫ్యాబ్రిక్ అంటే మేము కంప్లీట్గా ఒక 95% బ్లౌజెస్ అయితే ఫ్యూజింగ్తోనే స్టిచ్చింగ్ చేస్తాము. సో ఇది ఫ్యూజింగ్ మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ తట్టుకుంటారా లేదని చెప్పేసి చిన్న డౌట్ ఉండే నాకు. బట్ వచ్చిన తర్వాత నిజంగా చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. మళ్ళీ వేరే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుంటే మేబీ ఇంత సెట్ కాకపోయి ఉండొచ్చేమో మేబీ. ఇది కంప్లీట్గా యూలో కాకుండా కంప్లీట్గా ఇట్లా ఓవల్ షేప్లో కాకుండా జస్ట్ ఇట్లా వీ షేప్లోనే, బట్ ఇట్లా కొంచెం డీప్ కట్ వచ్చేలాగా చేయించాలనిపించింది. సో అందుకోసం ఇట్లా కట్ చేయించినాము. తను అంటే పర్టికులర్గా ఇట్లనే కావాలని చెప్పేసి నేను చెప్పలేదు, జస్ట్ సింపుల్ మగ్గం వర్క్ కావాలని చెప్పేసి అని ఉండే. ఎక్కువ డీప్ కాకుండా వైడ్ బ్లౌజెస్ అనేది తనకు చాలా బాగా సెట్ అవుతాయి. సో అందుకోసమే ఈ ప్యాటర్న్ లో స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ అయితే. దీంట్లో జర్దోసి వర్క్ ఉంది, జర్దోసి, కరదానా, బీడ్స్, నాట్స్ ఇవన్నీ కలిపి దీంట్లో చేయించినాము. దీంట్లో కావాలని పింక్ అనేది యాడ్ చేసినాం అన్నట్టు. మనం చూపించిన రిఫరెన్స్ లో దీంట్లో రెడ్ కలర్ ఉంది, బట్ శారీ అంతా పింక్ కలర్ లో ఉంది కాబట్టి పింక్ కలర్ అయితే యాడ్ చేయించినాము. సింపుల్ గా బాగుంటదని చెప్పేసి మనము మగ్గం వర్క్ డైరెక్ట్ గా మన స్టోర్ లోనే పెట్టబోతున్నాము. సో ముందు మీరు చూస్తారు ఖచ్చితంగా. మీ మధ్య అన్ని కొంచెం లేట్ గా అప్లోడ్ చేస్తున్నాం అండి, మాకు అది అనిపిస్తుంది అన్నట్టు, అది ఎప్పుడు షేర్ చేసుకుంటాం అని చెప్పేసి. సో మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అన్ని కూడా మన దాంట్లో యాడ్ అవ్వబోతున్నాయి. సో వెయిట్ చేయండి, మీకు నచ్చిన డిజైన్స్ అయితే మేము కస్టమైజ్ చేసి ఇస్తాం. ముందు నుంచి మన కాన్సెప్ట్ ఇది అన్నట్టు, మా దగ్గర ఇవే డిజైన్స్ ఉన్నాయండి, ఇవే చేయించుకోండి అని చెప్పేసి అన్నిటికీ ఏం చెప్పట్లేదు. జస్ట్ మన దగ్గర అవైలబుల్ లో లేనప్పుడు మాత్రమే అట్లాంటి ఆన్సర్ వస్తుంది మన దగ్గర నుంచి. ఒకవేళ మీరు మగ్గం వర్క్ మాకు ఇట్లనే కావాలి, మీ నేమ్తో ఏదైనా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవాలనుకున్నా కూడా మీకు అది ఆ సర్వీస్ కూడా అవైలబుల్ లో ఉంది మన దగ్గర.